జై శ్రీరామ్ అండి. మనది వచ్చేసి ఎస్ఎస్వి న్యాచురల్ ఫార్మింగ్. ఇది వచ్చేసి కూరగాయల బెడ్స్ 2 నెలలు మనం కష్టపడి చేసుకున్నాం. కాకపోతే వర్షాలు లేకుండా కొద్దిగా ఇబ్బంది పడ్డాం. కాకపోతే పర్లేదు, రాత్రి ఒక 4-5 అవర్స్ ఆగకుండా పడ్డది. అందులో ఫుల్ నిండిపోయింది. అంటే ఈ పంట అంతా వెళ్ళిపోతుంది. మనం 2 నెలలు కష్టపడ్డదంతా జీరో కిందికి వస్తుంది. అంటే ఇదంతా కుళ్ళిపోతుంది. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకొని ఎన్ని ట్రెంచులు కొట్టినా కానీ వాటర్ అనేది మీద నుంచి ఫ్లో ఎక్కువ ఉందనుకోండి, దాదాపుగా 24 అవర్స్ ఇందులోనే ఉంటాయి. దానికి ఆక్సిజన్ అందక కుళ్ళిపోతుంది. దీన్ని మనం ఏం చేయలేము. కాకపోతే దీన్ని కూడా మేము స్వాగతిస్తాము. ఎందుకంటే అందరూ నీళ్ళు కావాలి కాబట్టి, అందరికీ నీటితో అవసరం ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఇప్పుడు కాకపోయినా ఎండాకాలం అయితే బాగా పండించుకోవచ్చు. పోనీ ఈ పంట పోయినాక కూడా బాగుంటాయి. అన్ని పశుపక్షాదులకు గడ్డి దొరుకుతుంది. అన్నిటికీ అన్ని వాటర్ తోటే కాబట్టి దీనికి మేము అసలు 1% కూడా బాధపడట్లేదు. ఒక విధంగా సంతోషపడుతున్నామంట. అంటే పంట అనేది వస్తుంటుంది, పోతుంటుంది. ఏదైతే మనకు పంచభూతాలు ఉన్నాయనుకోండి, అవి కంటిన్యూగా సఫిషియెంట్గా అందరికీ అందేటట్టు ఉంటే బాగుంటుంది. ఇది ఇట్లా ఫస్ట్ మడి కూడా నిండింది మనకు. ఇట్లా సెకండ్ మడి కూడా. అంటే పెద్ద చెట్లకి ఏం కాదు, దాదాపు పెద్ద చెట్లు అన్నీ ఏం కాదు. చిన్న పెట్టినది మన టమాటా పచ్చిమిర్చి కూలిపోతుంటే జనరల్గా కుళ్ళిపోతుంది. ఇంకా దాన్ని మన చేతికి ఏం రాదు. ఇది వచ్చేసి ఫస్ట్ మడి. సెకండ్ మడి పరిస్థితి కూడా అదే ఉంటుంది. దాదాపు అన్ని బోర్ రీఛార్జ్లు కూడా అన్నీ నిండిపోయాయి. ఇది కూడా అంతే ఉంటుంది. చూడాలి, అల్లం ఏమన్నా నిలదొక్కుంటుంది. దాదాపుగా అన్నీ మనం ట్రెంచులు కొట్టాము. ఎంత జాగ్రత్త తీసుకున్నా అంత తీసుకున్నాము. కాకపోతే వాటర్ అనేది మీ నుంచి ఫ్లో ఉంటే దాన్ని ఏం చేయలేము. థ్యాంక్ యూ.